రత్నకుమారి తాడేపల్లిగూడెం నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక పాప పుట్టింది. పాప పుట్టిన 7 సంవత్సరాలు మళ్ళీ తన గర్భఫలం పొందుకోలేదు. ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న దేవుడు గర్భఫలాలు ఇస్తున్నారని చెప్పినప్పుడు తను ఇక్కడ గర్భఫలం కావాలి మళ్ళీ అని దైవజనుల దగ్గరికి వచ్చి తను ప్రార్థన చేయించుకున్న తర్వాత పాప పుట్టిన 7 సంవత్సరాలకి దేవుడు తనకి మళ్ళీ గర్భఫలాన్ని ఇచ్చాడు. అలానే తను నెలల నుండి డెలివరీ టైంలో బీపీ షుగర్ పెరిగిపోవడంతో తనకి సీరియస్ అయింది బాగా. డాక్టర్స్ కూడా తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం ఉంది అని చెప్పి డాక్టర్స్ అన్నారు. కానీ వారైతే ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి తన దగ్గర ఉన్న ప్రార్థన నూనె రాసుకుని వారు ప్రార్థన చేసుకున్నప్పుడు డెలివరీకి వెళ్ళినప్పుడు దేవుడు అంతా సక్రమంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇద్దరు ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే తన భర్తకి కూడా లివర్ సమస్య వచ్చి చాలా బలహీన పడినప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఆపరేషన్ చేయాలి అని డాక్టర్స్ చెప్పారు. కానీ తను తైలాభిషేకం నూనె రోజు నోట్లో వేసి ప్రార్థన చేసుకుంటూ ఉండగా తన భర్తకు కూడా దేవుడు స్వస్థతనిచ్చాడని రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినాయని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.